పట్టణంలోని గంగానమ్మపేట మార్కెట్ ఏరియా వైకుంఠపురం రోడ్లో గల పలు పండ్ల దుకాణాలు, చికెన్ దుకాణాలపై డిప్యూటీ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ బివి హరిప్రసాద్, ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ తెనాలి అధికారులు శనివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. మొత్తం 30 దుకాణాలపై దాడులు చేసి 7 దుకాణాలపై 10 కేసులు నమోదు చేసినట్లు వారు తెలిపారు. చికెన్ షాపులు, పండ్ల దుకాణాలపై ఆకస్మిక దాడులు నిర్వహించిన తూనికలు కొలతల అధికారులు 7 కాటాలను సీజ్ చేశారు. తూనికలు కొలతల విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, మీకు ఏదైనా అనుమానం వస్తే మీ సెల్ ఫోన్ దుకాణదారుల వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ కాటాలపై పెట్టి వాటిని చూసుకోవాలని తెలిపారు. మీ సెల్ ఫోన్ బరువు తేడా చూపించినట్లయితే కాటాలో మోసం జరుగుతోందని గుర్తించాలని అన్నారు. దాడులు చేసిన దుకాణాల్లో ఒక్కొక్క దుకాణాల్లో 100 నుండి 200 గ్రాముల వరకు వినియోగదారులను మోసం చేస్తున్నట్లు గుర్తించిన కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. తూనికలు కొలతల విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. తూనికలు కొలతలలో ఏమైనా అవకతవకలు జరిగినట్లు కనిపించినట్లయితే ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ తెనాలి వారికి సమాచారం ఇవ్వొచ్చని లేదా 9885514492 నెంబర్కు ఫోన్ చేసి తెలియపరచవచ్చని తెలిపారు. ఇవాళ గంగానమ్మపేట మార్కెట్ ఏరియా మరి వైకుంఠపురం రోడ్లో మనం చికెన్, ఫ్రూట్ మార్కెట్స్ అండ్ ఫిష్ మార్కెట్ కూడా చెక్ చేస్తాం జరిగిందండి. సుమారుగా ఒక 30-40 షాపుల దాకా మనము చెక్ చేయటం జరిగింది. దాంట్లో 7 కాటాలు మనం సీజ్ చేసాము. 7 కాటాల్లో సుమారు 500 గ్రాముల నుంచి 5 కిలోలకి 5.5 నుంచి 6.2 వరకు కూడా మాకు తేడాలు కనపడ్డాయి. అంటే సుమారు కిలోకి 100 నుంచి 200 గ్రాముల వరకు మోసం చేస్తున్నారు. సో వాళ్ళ మీద తదుపరి చర్యలు, కేసులు నమోదు చేయటం జరిగింది. అండ్ వాళ్ళది తదుపరి చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. సో మన అందరికీ వచ్చేదల్లా కూడా ఒకటే అండి, మనల్ని మనం కాపాడుకోవడానికి మన దగ్గర ఉన్న సెల్ ఫోన్ని వెయిట్ అనేది అందరూ పెట్టుకుంటే, సో ఆ సెల్ ఫోన్ అనేది కాటా మీద మనం పెట్టినట్టయితే మనల్ని మనం కాపాడుకోవచ్చు. అంటే 250 గ్రాములు సుమారుగా ఉందనుకోండి మీ ఫోను, 260-270 చూపించింది అని అంటే సుమారుగా కిలోకి 100 మోసపోతున్నట్టే లెక్క. చికెన్ కానీ మటన్ షాపుల్లో కానీ మీరు దాన్ని ఆ కరెక్ట్ వెయిట్ అనేది మీరు ఒకసారి పెట్టుకుని ఏ ఎలక్ట్రానిక్ కాటా మీద కూడా మీరు డిప్యూటీ కంట్రోల్ లీగల్ మెట్రాలజీ గుంటూరు వారు ఆధ్వర్యంలో మార్కెట్ ఏరియా గంగానంపేట మార్కెట్లో పళ్ళబళ్ళు, తర్వాత చికెన్ మార్కెటు, మళ్ళీ ఇక్కడ వైకుంఠపురం ప్లాట్ఫామ్ అదే ఫుట్పాత్ మీద మా పుచ్చకాయలు, మామిడి పళ్ళు మీద తనిఖీలు నిర్వహించాము. దగ్గర సార్ చెప్పినట్టు 25 చెక్ చేసాము. అందులో 7 కేసులు రాసాము. ఒక చికెన్ షాపు, మిగతాయి ఫ్రూట్స్.